ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 48వ భాగం. నీ పుణ్యము వలనను నా అనుగ్రహము వలనను నీవు నన్ను చూడగలిగావు. చండాలుడు పితృభక్తి పరాయణుడైనందున దేవత్వమును పొందెను. అందువలన నేను ఆనందముతో అతని వద్ద వసింతును. పదే పదే అతనితో మాటలాడుదును. నేను అతని మనసులో ఉందును. అందువలననే అతనికి నీ గురించి తెలుసును. అలాగే పతివ్రతకు మిగిలిన వారికి కూడా నీ గురించి తెలుసును. వారి గురించి నీకు వరుసగా చెప్పెదను, విను. అది వినుట వలన భవబంధ విముక్తులగుదురు. తల్లిదండ్రులను మించిన తీర్థము దేవతల యందు దేవతల వంటి వారి యందు కూడా లేదు. తల్లిదండ్రులను పూజించువాడు పురుషులలో ఉత్తముడు. తల్లిదండ్రుల ఆజ్ఞ దేవ ఆజ్ఞ, గురువాజ్ఞ. అందువలన వారిని పూజించువాడు స్వర్గమునకు వెళ్ళును. వారిని బాధించువాడు రౌరవ నరకమునకు వెళ్ళును. అటువంటి పుణ్యాత్ముడు సదా నా మనసులోనే ఉంటాడు. నేను అతని మనసులో ఉంటాను. మా ఇరువురిలో భేదం లేదు. ఇహపరములలో మేము ఒక్కటై రమ్యమైన నా పురములో నా సమక్షములోనే బంధువులతో సహా భోగములను అనుభవించును. అందువలన మూకునకు 3 లోకములలోనూ జరిగిన విషయములు తెలియను. ఇందులో విస్మయము చెందుటకు ఏమున్నది? బ్రాహ్మణుడు ఇలా పలికెను. ఓ జగదీశ్వర, మోహము అజ్ఞానము వలన తల్లిదండ్రులను పూజించని వాడు తెలిసిన తరువాత చేయవలసిన కర్తవ్యం ఏమిటి? భగవంతుడు ఇలా పలికెను. ఒక్క దినము కానీ, మాసము కానీ, పక్షము కానీ, అర్ధపక్షము కానీ, 1 సంవత్సరము కానీ తల్లిదండ్రులను సేవించువాడు నా లోకమునకు వచ్చును. తప్పుడు ఆలోచనలతో వారిని పూజించనివచ్చో, వారిని హింసించినచో అతడు నరకమునకు వెళ్ళును. అటువంటి వాడు పూర్వము వారిని సేవించినను సేవించనట్లే. వృషభమును దానము చేయువాడు పితృభక్తి ఫలమును పొందును. శార్ధములో శాకాహార మాంసాహారములు, వస్త్రము, గవ్యము, పెరుగు, నెయ్యి, పాలు మొదలగునవి, తేనె వీటిని బంధువులకు సమర్పించినచో 1,00,000 రెట్ల ఫలము లభించును. తన సంపదనంతా వినియోగించి శార్ధమును ఆచరించువాడు జాతి స్మరత్వమును పొందును, పితృభక్తిని పొందును. 3 లోకములలో శార్ధము కంటే గొప్ప యజ్ఞము లేదు. శార్ధములో ఇచ్చున్నదంతా అక్షయమైన ఫలమునిచ్చును. శార్ధములో ఇతరులకిచ్చున్నది 10,000 రెట్ల ఫలము లభించును. బంధువులకు ఇచ్చినచో 1,00,000 రెట్లు ఫలము లభించును. సపిండలకు ఇచ్చినచో 1,00,00,000 రెట్ల ఫలము లభించును. బ్రాహ్మణునకు సమర్పించినచో ఆ ఫలము అనంతము. గంగా తీరము గయా, ప్రయాగ, వారణాసి, సిద్ధకుండ, గంగాసాగర సంగమములో పిండ ప్రదానము చేసినచో అతనికి తప్పక ముక్తి లభించును. తల్లిదండ్రులు కూడా శాశ్వత స్వర్గమును పొందుదురు. గంగానదిలో తిలోదకమును సమర్పించినచో అతడు ముక్తిని పొందును. పిండ ప్రదానము చేసినచో ఇంక చెప్పునది ఏమున్నది? నదీ తీరములో చేసే శార్ధము వలన 1000 రెట్లు ఫలితము వచ్చును. పశ్చిమ ముఖము ప్రవహించు నదులు లేక పెద్ద నదులు తీరములో శార్ధమును సమర్పించినచో 1000 రెట్ల ఫలము లభించును. సామాన్య ఫలము కంటే శార్ధ ఫలము 100 రెట్లు అధిక ఫలమునిచ్చును. అమావాస్య, ఉగాది, సూర్యచంద్ర గ్రహణములు సర్వకాలములలో శార్ధమునిచ్చినచో అక్షయలోకము లభించును. అతని పితరులు కూడా 10,000 రెట్లు అధిక సంతోషమును పొందుదురు. వారు ఆశీర్వదించి అనంతమైన భోగములను ప్రసాదింతురు. అందువలన పుత్రుడు పర్వదినము నాడు పార్వణము తప్పక చేయవలయును. ఈ పితృయజ్ఞము చేయుట వలన సర్వబంధ విముక్తుడగును. నిత్యము చేసే శార్ధమును నిత్య శార్ధమందురు. శ్రద్ధతో నిత్య శార్ధమును చేయువాడు అక్షయలోకమును పొందును. అలాగే కామ్య శార్ధము చేయుట వలన సమస్త కోరికలు తీరును. సూర్యుడు కన్యారాశి యందు ప్రవేశించినను ప్రవేశించకున్నను ఆషాఢమాసము మొదలుకొని 5వ పక్షమైన అపర పక్షమునందు
కామ్యశార్థము చేయవలెను. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినది మొదలు 16 దినములు గొప్ప దక్షిణతో చేసిన యజ్ఞముల ఫలమును ఇచ్చును. కామ్య శార్థము మహాపుణ్యము, మంగళకరము. అకాలములో చేయలేనిచో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు కృష్ణపక్షములో కామ్యశార్థమును చేయవచ్చును. సూర్యుడు వృశ్చికములో ప్రవేశించినప్పుడు అమావాస్య నాడు నిరాశ పొందుదురు. వారు శపించి వారి వారి స్థానములకు వెళ్ళిపోవుదురు. ఆ శాప ప్రభావము వలననే పుత్రుని వైభవమంతా నశించును. పితృదేవతలు తృప్తులై వరమునిచ్చినచో జన్మజన్మలకు ధనము, పుత్రులు, యశస్సు వంటివి లభించును. అందువలన శార్థమును ఎన్నడూ విడవరాదు. వివాహము, వ్రతము, యజ్ఞములలో నాందీముఖమును చేసినచో అక్షయమైన పుణ్యమును పొందును. అతని గోత్రము వృద్ధి చెందును. దానిని చేయనివాడు నరకమునకు వెళ్ళును. అతని వంశము నశించును, దుఃఖముతో జీవించును. వివాహాదులలో మొదట గణపతిని పూజించవలేను. తరువాత 16 మంది మాతృకులను, పితృగణాలను పూజించవలేను. నాందీముఖములో ప్రప్రితామహ ముత్తాత పూర్వకముగా ఆవాహింప చేయవలేను. నాందీముఖముతో బ్రాహ్మణులను తూర్పుముఖముగా కూర్చుండబెట్టవలేను. అప్పుడు నమో వాక్యము ఇతర యజ్ఞములలో స్వధా అను వాక్యమును చెప్పవలేను. చంద్ర సూర్య గ్రహణ కాలములలో పితరులకు పిండమును ఇచ్చువాడు అక్షయ స్వర్గమును పొందును. పితరులు పుష్టిని పొందుదురు. ఆ కాలములో స్నానము చేయనివాడు, పిండములను సమర్పించనివాడు చండాలుడగును. చంద్రగ్రహణ కాలములో చేసే దానములు భూదానముతో సమానము. ఆ సమయములో బ్రాహ్మణులందరూ వ్యాసుల వంటి వారు. జలములన్నీయు గంగాజలము వలె పావనములు. చంద్రగ్రహణ సమయములో చేసే దానము 1,00,000 రెట్ల ఫలమునిచ్చును. సూర్యగ్రహణ కాలంలో చేసే దానము 10 లక్షల రెట్లు ఫలమును ఇచ్చును. చంద్రగ్రహణ కాలంలో గంగకు వెళ్ళి స్నానము చేసినచో 1,00,00,000 రెట్లు ఫలమునిచ్చును. 1,00,000 గోవులను దానము చేసిన ఫలమును పొందును. అదే సూర్యగ్రహణ సమయములో చేసినచో 10 కోట్ల రెట్లు ఫలమును పొందును. చంద్రగ్రహణ కాలంలో గంగలో స్నానము చేయువాడు సమస్త తీర్థములందు స్నానము చేసిన ఫలమును పొందును. సూర్యగ్రహణము ఆదివారం నాడు వచ్చినను, చంద్రగ్రహణము సోమవారం నాడు వచ్చినను అది చూడామని అను యోగమగును. ఆ యోగములో స్నానము అనంత ఫలమునిచ్చును. ఆ యోగము ముందు రోజు ఉపవసించి పుణ్యతీర్థములలో స్నానము చేసి పిండోదకమును సమర్పించినచో అతడు సత్యలోకమును పొందును. ద్విజులు ఇలా పలికెరు. పితృశార్థము మహాయజ్ఞమని మీరు చెప్పారు. పుత్రునికి వయస్సు మళ్ళిన తరువాత ఏమి చేయవలేను? పుత్రుడు ఏమి చేసినచో జన్మజన్మలలోనూ శ్రేయస్సును పొందును. దయచేసి చెప్పవలేను అనిరి. అప్పుడు భగవానుడు ఇలా పలికెను. యవ్వనములో తండ్రి పుత్రుడని చెప్పబడినాది. ముసలితనము వచ్చినప్పుడు పుత్రుడు తండ్రి అను తాత అని వ్యవహారము కలదు. ఆ తాతను దేవత వలె పూజించవలేను, పుత్రుని వలె ప్రేమించవలేను. మనసులో కూడా అతని మాటను జవదాటకూడదు. వ్యాధిగ్రస్తుడైన తండ్రికి పుత్రుడు ఔషధములను ఇవ్వవలేను. అలా చేసినచో అక్షయ స్వర్గమును పొందును. అటువంటి వాణిని దేవతలు కూడా పూజింతురు. మృత్యు లక్షణములను పొంది అంగవికాలుడైన తండ్రికి సేవలు చేసినచో ఆ పుత్రుడు దేవ సమానుడగును. తల్లిదండ్రులకు ఉత్తర క్రియలు చేసినచో 1000 అశ్వమేధ యాగములు, 100 రాజసూయములు పుణ్యమును పొందును. అదే ఉపవాసముతో చేస్తే దానికి 1,00,000 రెట్లు ఫలమును పొందును. గంగానది తీరములో మరణించువానికి పునర్జన్మ ఉండదు. వారణాసిలో ప్రాణములు విడిచినచో కోరిన ఫలమును పొంది నన్ను చేరును. బ్రహ్మపుత్రాది 7 నదీ తీరములలో ప్రాణములు వదులువాడు ఊర్ధ్వరేతస్సులకు లభించును. ఊర్ధ్వరేతస్కులకు లభించును, ముక్తిని పొందును. లోహితా నదీ తీరములో మరణించువాడు నాతో సమానుడగును. అక్కడే ఉన్న ఊర్వశీకేశ తీరములో మరణించువాడు తిరిగి జన్మించి
సమస్త సుఖములను పొంది సమస్త దోష విముక్తుడగును. ఇంటిలో మరణించువాడు ఆ ఇంటితో తనకు బంధములున్నంత వరకు ఆ ఇంటిలోనే ఉండును. ఆ తరువాత సంవత్సరమునకు ఒక బంధము చొప్పున తెగును. అతనికి బంధము నుంచి విముక్తి లేదు. పర్వతములలోనూ అడవులలోనూ నీరు లేని దుర్గమ ప్రదేశములందును మరణించినచో దుర్గతిని పొంది కీటకమగును. మరణించిన వానికి మరునాడు అంత్యక్రియలు చేసినచో అతడు కుంభీపాక నరకములో 60,000 సంవత్సరములుండును. మృతుని శవమును అస్పృశ్యుడు ముట్టినను ఉచ్చిష్టముగా అంటే భోజనము చేసి చేతులు కడుగుకోకుండా ఉన్నచో పతితుడై మరణించినను అతడు బహుకాలము నరకములో ఉండి తిరిగి మ్లేచ్ఛునిగా జన్మించును. తరువాత కీటక జన్మలనెత్తును. పాపము పుణ్యము చిరకాలముండవు. పుణ్యకార్యములు వలనను పుణ్య ఆచారముల వలనను మర్త్యలోకమును పొందును. మరణకాలములో మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండునో అటువంటి గతినే పొందును. విష్ణునామములు స్మరిస్తూ పుణ్యతీర్థములలో మరణించినచో సర్వదోష విముక్తుడై స్వర్గమును పొందును. మరణించిన తండ్రి దేహమును స్వయముగా ఎత్తుకొని వెళ్ళు పుత్రుడు అశ్వమేధయాగ ఫలమును పొందును. మరణించిన తండ్రి దేహమును శాస్త్రోక్తముగా మంత్రములు చెప్పుచూ విధి విధానముగా దహన సంస్కారములు చేయవలేను. లోభమోహములతో కూడిన పాపపుణ్యములను పొందిన ఈ దేహమును కాల్చుచున్నాను. దీనికి దివ్యలోకములు ప్రాప్తించునుగాక అని చెప్పవలేను. దేహము కాలిన పిదప సంచయమును అస్థికలను బూడిదని సేకరించుట చేయవలేను. 10 దినములు తడిబట్టలతోనే పితృద యజ్ఞము చేసి అనంతరము తడిబట్టను వదలవలేను. ఎర్రని వస్త్రమును చింపి అగ్నిలోనో నీటిలోనో వేయవలేను. 11వ దినమున శార్ధమును చేయవలేను. మరణించిన వాని దేహ పుష్టికి ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి వస్త్రములు పీఠము పాదుకలు భూమి ఏనుగు గుర్రము పాపములు నశించుటకు నల్లని ఆవును విధి విధానముగా దానం ఇయ్యవలేను. 4వ దినము 3వ పక్షము 3వ నెల 6వ నెల సంవత్సరము నాడు మరియు 12 నెలల పాటు ప్రతి నెల చేసే శార్ధములు మొత్తము 16. తన శక్త్యానుసారము శ్రద్ధతో శార్ధము చేయకుండా 100ల కొలది శార్ధములు ఆచరించినను అతడు పిశాచత్వమును పొందును. 1 సంవత్సరం పూర్తి అయినంత వరకు నిత్యము ఉదక కుంభమును దానము చేయవలేను లేదా మాంస భోజనము పెట్టవలేను. నిత్య శార్ధ నైమిత్తిక శార్ధములను చేయవలేను. కానీ పక్షములో మాసికమును చేయవలేను. 1 సంవత్సరము గడిచిన పిమ్మట సపిండీకరణ శార్ధమును పార్వణ విధానములో చేయవలేను. తండ్రి సూతకము 1 సంవత్సరము, తల్లి సూతకము 6 నెలలు, భార్య సూతకము 3 నెలలు, సోదరుల మరియు పుత్రుల సూతకము 1.5 నెలలు. శవము ఇంటిలో ఉన్నంత వరకు సపిండుల సూతకము ఉండును. పుత్రునకు నిషేధములను ఇప్పుడు చెప్పెదను విను. పుత్రుడు బ్రహ్మచారి అయి సదాచారి అయి ఉండవలేను. స్త్రీ సంగమము చేయరాదు. సూర్యోదయము తర్వాత 7 గడియల తర్వాత 9 గడియల లోపల కాలమునకు కూతప కాలమని పేరు. ఆ కాలములో పితరులకు ఇచ్చునది అక్షయమగును. శార్ధకాలములో దౌహిత్రుడు అంటే మనవడు కూతప కాలము నువ్వులు పవిత్రమైనవిని చెప్పబడినవి. శార్ధములో సత్యము కోపము లేకపోవుట ఆతృత ఉండరాదు. శార్ధమైన పిదప సాయంకాల సంధ్యావందనము పరాన్నము 2వసారి భుజించుట మైథునము దానము ఇచ్చుట దానము స్వీకరించుట చేయకూడదు. చేయకూడని 100ల కొలది పనులను చేయరాదు. అప్పుడే శార్ధము సరిగ్గా చేయబడినదని చెప్పబడును అని బ్రహ్మ చెప్పెను. దీనికి సంబంధించి ఒక ఇతిహాసమును చెప్పెదను విను. పూర్వము కొంతమంది శిష్యులు గురువు యొక్క గోవును చంపి శార్ధమును ఆచరించి అక్షయమైన స్వర్గమును పొందిరి. వారి పేర్లు చెప్పినంత మాత్రమున శార్ధము అక్షయమగును. వశిష్ఠునికి 7 మంది శిష్యులున్నారు. వారు 7గురు సోదరులు. ఒకసారి వారు వారి తండ్రికి శార్ధము చేయవలసి వచ్చినప్పుడు పాలు పెరుగు కోసం ఆవు కావలేననిరి.
గురువు వద్ద అనుమతి తీసుకొని యజ్ఞగోవును తీసుకు వెళ్ళిరి. తర్వాత ఇంటికి వెళ్ళిన పిదప ఆలోచించి దానిని చంపి దాని మాంసమును బ్రాహ్మణులకు వడ్డించిరి. తర్వాత ఆవు పెయ్యిని వశిష్ఠునికి తెచ్చి ఇచ్చి తల్లిని పులి తిన్నదని అబద్ధము చెప్పిరి. తపోబలముతో అసలు విషయము తెలుసుకున్న వశిష్ఠ మహర్షి వారిని చండాలురు కమ్మని శపించెను. శిష్యులు ఆ శాపమునకు భయపడి చేతులు జోడించి వణుకుచు వశిష్ఠుని ముందు నిలబడిరి. ఈ విధముగా వారు నిషిద్ధ కార్యముల ఎన్నింటినో శార్థములో చేసిరి. వారు గురువుతో, మీ ద్వారా మేము ఎన్నో విషయములను విన్నాము. వందల తప్పులు చేసినను మా పాతకములు చేసినను మహాపాతకములు చేసినను పితృకార్యమును చేయవలేను. ఆ విధముగా చేసిన వారు సర్వపాప విముక్తులగుదురు అని మీరే చెప్పారు. అందువలన మీరు మా శాపమునకు పరిహారము చెప్పి మా యందు దయ చూపవలేను అనిరి. అప్పుడు వశిష్ఠుడు ఇలా పలికెను: ధర్మ విచారణ ప్రకారము మీకు ఈ శాపము ఇవ్వబడినది. మీరు చండాల కులములో పుట్టినను మీ పూర్వజన్మ వృత్తాంతమును మీరు నేర్చిన స్మృతి శాస్త్రాదులు నష్టము కావు. పాపజన్మ నుంచి ఉత్తీర్ణులైన పిదప మోక్షమును పొందెదరు. ఈ విధముగా గురువు శాపము వలన చండాల జన్మనెత్తిరి. చండాల జన్మనెత్తినను వారు జ్ఞానవంతులుగా ఉండిరి. పూర్వజన్మ స్మృతి వలన వారు తల్లిపాలను త్రాగలేదు. తరువాత వారు మరణించి జింకలుగాను తరువాతి జన్మలో చక్రవాకములుగాను అడవిలో జన్మించిరి. ఆ తరువాత మానస తీర్థములో హంసలుగా జన్మించిరి. ఆ తరువాత బ్రాహ్మణులుగా జన్మించిరి. ఆ మహానుభావులు భేదము వలన మరణించిరి. ఆ కాలములో ధర్మకేతువను రాజు రాణి మరియు పరివారముతో స్నానమాచరించుటకు మానస తీర్థముకు వచ్చెను. వారిని చూసి 7 హంసలలో 3 హంసలు మోహముతో రాజ్యభోగములను, శ్రీ సహవాసమును, భక్ష్యములను స్మరిస్తూ మరణించినవి. మిగిలిన హంసలు వేదములు, వేదాంగములు స్మరిస్తూ మేము మోక్షమును పొందుదు మన్న ఆలోచనలతో మరణించినవి. అందువలన 3 రాజులుగను 4 బ్రాహ్మణులుగను తిరిగి జన్మించిరి. కురుక్షేత్రములో వేదాంగములను పఠిస్తూ తపోబలముతో అన్ని విషయాలు తెలుసుకొనుచుండిరి. రాజులుగా జన్మించిన 3 మదముతో మోహితులైరి. వారు జ్ఞానహీనులైనందున ఇహలోకము గురించి కానీ పరలోకము గురించి కానీ హితము కానీ అహితము కానీ తెలియరైరి. ఆ 4 బ్రాహ్మణులు వారిని చూసి సందేహముతో తమ సేవకుని పిలిచి ఇలా పలికిరి: నీవు రాజు వద్దకు వెళ్ళి ఈ వ్రతమును అతనికివ్వుము. రాజు వద్దకు వెళ్ళి ఈ పత్రమును అతనికివ్వు అని చెప్పిరి. అందులో ఇలా వ్రాసిరి: దశార్ణ దేశములో 7 మంది వ్యాధులు వేటగాళ్ళు గనుకాళంజరములో జింకలుగాను, శరద్వీపములో చక్రవాకములుగాను, మానస సరోవరములో అంశలుగాను జన్మించిరి. వారు వేదాంగములు అభ్యసించిన బ్రాహ్మణులుగా కురుక్షేత్రములో జన్మించిరి. వారు దూర ప్రయాణము చేయుచున్నారు. మీరెందుకు అక్కడ కష్టపడుతున్నారు? సేవకుడు ఆ ఉత్తరమును 3 రాజులకు చూపించెను. ఆ ఉత్తరము చదివిన రాజులు వెంటనే రాజ్యమును వదిలి బ్రాహ్మణుల వద్దకు వెళ్ళిరి. తపస్సే ధనముగా గల ఆ బ్రాహ్మణులు మాటలు విని మోక్షమును పొందిరి. ఈ సప్తవ్యాధులు వారి జన్మల వృత్తాంతమును శార్ధములో ఎవరు స్మరింతురో వారు చేసిన శార్ధము అక్షయమై పితరులను చేరును. బ్రాహ్మణుడు ఇలా పలికెను: ఓ కేశవ, అడవిలో ఉండే బీద బ్రాహ్మణ గృహస్థుడు శార్ధమును ఎలా చేయగలడు అనెను. అప్పుడు భగవంతుడు ఇలా పలికెను: తృణముల కాష్టములను సేకరించి కొంత ధనమును యాచించి శార్ధము చేసినతో 1,00,000 రెట్ల ఫలమును పొందును. నిషేధింపబడిన కర్మలను చేయకుండా శార్ధము చేయువాడు సర్వపాప విముక్తుడై స్వర్గమును పొందును. ఇవి కూడా చేయలేనివాడు పితరుల శార్ధ దినమున ఒక ఆవుకు గడ్డిని పెట్టినచో పిండదానము ఫలము కంటే ఎక్కువ ఫలమును పొందును. పూర్వము విరాట నగరంలో ఒక బీదవాడు పితృతిథి నాడు ఏమీ లభించక పోవడంతో ఏడ్చుచుండెను. ఇలా ఎంతో సమయము ఏడ్చి
ఒక బుద్ధిమంతుడైన బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి ఇలా పలికెను, ఓ బ్రాహ్మణ, ఈరోజు నా పితరుల తిథి. ఏమి చేస్తే నాకు హితము కలుగును? నా వద్ద ధనము లేదు. ధర్మలోపము లేకుండా ఏమి చేయవచ్చునో చెప్పవలేను అనెను. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా పలికెను, నీవు వెంటనే వెళ్ళు. ఇది కూటప ముహూర్తము. నీ పితరులను ఉద్దేశించి ఒక ఆవుకి గడ్డి పెట్టు. బ్రాహ్మణుని సలహా ప్రకారం ఒక గడ్డి మోపును పట్టుకెళ్ళి పితరులు పుష్టివంతులు కావాలని గోవుకు తినిపించెను. ఆ పుణ్యకర్మను ఆచరించుట వలన అతడు స్వర్గమునకు వెళ్ళెను. తిరిగి ఒక ధనిక కుటుంబంలో జన్మించెను. పూర్వపుణ్యము వలన అతడు తన ఆస్తినంతా ఖర్చు పెట్టి తన పితరులకు పిండమును సమర్పించెను. ఇలా చేయడము వలన మరుజన్మలో అతడు వైకుంఠమును పొందెను. అక్కడ అనంత సుఖమును అనుభవించిన పిదప సార్వభౌమునిగా జన్మించెను. పితృయజ్ఞము కంటే పరమైన ధర్మము మరొకటి లేనందున మంచి మనసుతో శ్రద్ధతో తన శక్తిని అనుసరించి శ్రాద్ధము చేయవలేను. ఈ ధర్మమును చదువువాడు వినిపించువాడు ప్రతి లోకములోనూ గంగలో స్నానము చేసే అవకాశమును పొందును. ఎన్నో జన్మలలో చేసిన పాపముల రాసి అంతయు ఒకసారి దీనిని చదివినను విన్నను నశించును. పతివ్రత ఉపాఖ్యానం. నరోత్తముడు ఇలా పలికెను, 33 మంది దేవతలకు ఇతరులకు జగదీశ్వరుడైన విష్ణువు ప్రభువు, కర్త, నాశకుడు, కాపాడువాడు. తల్లి తండ్రి మనము ఎంత ప్రయత్నించనను ఆ స్వామి గుణగణములు వర్ణించలేము. అయినను అవి వినుటయందు నాకు కుతూహలమున్నది. అదే నా ఆకలి, అదే నా దాహము. స్వామి, పతివ్రతకు పూర్వము జరిగిన దాని గురించి ఎట్లు తెలియను? ఆమె ప్రభావమేమిటి? దయచేసి చెప్పవలేను అనెను. అప్పుడు భగవంతుడు ఇలా పలికెను, పుత్ర, నేను ఈ విషయం ఇంతకు ముందే చెప్పాను. అయినను వినవలైనను కుతూహలము నీకు ఉన్నందున నీ మనసులో ఉన్నదంతా చెప్పెదను. పతివ్రత పతికి ప్రాణం. ఆమె సదా పతిహితమునే కోరుకును. ఆమె దేవతలకు, మునులకు, బ్రహ్మవాదులకు కూడా పూజనీయురాలు. పూర్వము మధ్యదేశములో అత్యంత శోభాకరమైన ఒక నగరములో సేవానా అను పేరుగల ఒక పతివ్రత ఉన్నది. పూర్వము చేసిన పాపకర్మల వలన ఆమె భర్త కుష్ఠువ్యాధి పీడితుడయ్యను. దేహమంతా పుండ్లతో ఉన్న భర్తకు ఆమె శుశ్రూషలు చేయుచుండెడిది. ఆమె శక్త్యానుసారము భర్త కోరికలన్నింటినీ తీర్చేది. ప్రతిరోజు ఆమె భర్తను మాత్సర్యము లేకుండా దేవుని వలె ప్రేమతో పూజించెడిది. ఒకనాడు ఆ దారిలో వెళ్ళుచున్న ఒక సుందరి అయిన వేశ్యను అతడు చూసెను. ఆమెను చూడగానే అతనిలో మన్మథ వికారములు కలిగి మోహము పుట్టినది. అతడు దీర్ఘ నిట్టూర్పులతో దుఃఖముతో ఉండెను. అది విని పతివ్రత ఇంటి నుంచి బయటకు వచ్చి, నాత, మీరు ఎందుకు దుఃఖించుచుండెందరు? ఎందుకు నిట్టూర్పులు విడుచుచున్నారు? మీకు ఇష్టమైనది ఏమిటో చెప్పండి. అది చేయదగనిదైనను నా శక్త్యానుసారము తప్పక చేసేదను అనెను. అప్పుడు ఆమె అలా పలికిన పిదప అతడు, ప్రియా, జరగని దాని గురించి ఎందుకు మాట్లాడుతావు? నీవు కానీ నేను కానీ దానిని సాధించలేము. వ్యర్థముగా మాట్లాడకూడదు. భూమిపై ఉన్న మరుగుజ్జువాడు ఎత్తైన చెట్టుపై నున్న ఫలమును కోరునట్లు మోహము వలన ఒక అందమైన స్త్రీని పొందవలెనన్న కోరిక నాకు కలిగినది. దంపతులకు దుస్సాధ్యమైన దాని గురించి నేను మాట్లాడుతున్నాను అనెను. అప్పుడు పతివ్రత ఇలా పలికెను, మీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పిన తరువాతే నేను చేయగలుగుతాను. నేనేమి చేయవలెనో ఆదేశమివ్వండి. అది మీకు దుర్లభమైనను నేను దానిని మీకు సాధించి పెట్టినచో అది నాకు ఇహములోను పరములోను శుభమగును. ఆ మాటలు విని సంతోషముతో ఇలా పలికెను, పాపాచారములు కలవాడు పాపపు కోరికలనే కోరును. ఇది నిశ్చయము. నేను ఈ దారిలో వెళుతున్న పరమసుందరి అయిన ఒక వేశ్యను చూశాను. అందమైన అంగములు గల ఆమెను చూసినప్పటి నుంచి నా మనసు దహింపబడుచున్నది. నీ అనుగ్రహము వలన నేను ఆమెను పొందినచో నా జన్మ సఫలమైనట్లే. ఓ సాధ్వి, నాకు ఇష్టమైనది చెయ్యి.
కుష్టివాడిని చీముకారుతూ దుర్గంధమయమైన శరీరము గల నా వద్దకు ఆ సుందరి రాకపోయినచో నేను మరణించుటయే మేలు. ఆ మాటలు విన్న పతివ్రత, స్వామి స్వామి, నా వలన సాధ్యమైనంత వరకు ప్రయత్నించదను, మీరు నిశ్చింతగా ఉండండి. ఆమె ఆలోచించి మరునాడు వేకువజామున ఆమె ఆవుపేడ చీపురు పట్టుకొని వెళ్ళెను. వేశ్య ఇంటికి వెళ్ళి ఇంటి ముంగిలి పరిసరములు తుడిచి శుభ్రపరిచి పేడతో అలికి ఎవరైనా చూస్తారన్న భయముతో వేగముగా ఇంటికి వచ్చుచుండెను. ఆమె ఈ విధముగా 3 రోజుల పాటు చేసెను. ఆ వేశ్య తన పని వాళ్ళందరినీ పిలిచి, ఇంటి ముంగలిని ఇంత బాగా శుభ్రపరిచి ఇంత అందంగా అలంకరించిన వారు ఎవరు? నేను చెప్పకపోయినను ముంగిలిని, వీధిని, గోడలను అందంగా తీర్చిదిద్దిన వారెవరు అని అడుగగా వారందరూ ఒకరి ముఖములు ఒకరు చూచుకొనిరి. తరువాత భద్రే, ఈ పనిని మేమెవ్వరమూ చేయలేదు అని వారు చెప్పిరి. ఆ మాటలు విని ఆమె ఆశ్చర్యపోయిను. ఈ పని ఎవరు చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఆ రాత్రి గడువక ఉదయాన్నే పతివ్రత అక్కడికి వచ్చుట వేశ్య చూసెను. ఆ సాధ్విని పతివ్రతను చూసినంతనే ఆమె కాళ్లపై పడి కాళ్ళు పట్టుకొని, అమ్మ, నన్ను క్షమించు. నీవు ఇలా చేసినచో నా ఆయుష్, సంపద, యశస్సు, కీర్తి, నా దేహము, నా ప్రాణము అన్నీ నశించును. నీకు ఏమి కావాలో అడుగు. మణులు, ఆభరణములు, బంగారము, బట్టలు, ఇంకా నీకేమి కావాలంటే అది ఇస్తాను అని చెప్పాను. అంతటా ఆ సాధ్వి, నాకు ధనముతో పని లేదు. నీ వలన నాకు కావలసిన పని ఒకటి ఉన్నది. నీవు చేస్తానంటే చెప్తాను. దాని వలన నా మనసుకు సంతోషము కలుగును. అప్పుడు నీవు నాకు అంతా చేసినట్లవును అనెను. అప్పుడు ఆ వేశ్య ఇలా పలికెను, సాధ్వి, తప్పక చేసేదను. వెంటనే చెప్పు తల్లి, నన్ను రక్షించు. నేను చేయవలసిన దానిని వెంటనే చెప్పు. ఆమె కొంతసేపు ఆలోచించి లజ్జాకరము, దుఃఖకరము, తనకు కర్తవ్యము అయిన తన భర్త కోరికను చెప్పెను. వేశ్య కొంతసేపు ఆలోచించి, అతను నా ఇంటికి వస్తే ఒక్కరోజు తప్పక కుష్టివానితో ఆనందముగా గడిపెదను అనెను. పతివ్రత ఇలా పలికెను, ఓ సుందరి, ఈరోజు రాత్రి నా భర్తను తీసుకొని వచ్చెదను. అతడు భోగములను పొందిన పిదప తిరిగి నేను అతనిని తీసుకొని వెళ్ళెదను అనెను. అప్పుడు వేశ్య ఇలా పలికెను, ఓ సాధ్వి, నీవు వెంటనే ఇంటికి వెళ్ళు. అర్ధరాత్రి నీ భర్తను నా వద్దకు రమ్మని చెప్పు. రాజులు, వారికి సమానులైన వారు, నాకు ప్రియులు ఎంతోమంది ఉన్నారు. ఎవరో ఒక్కరు ఎప్పుడూ నా ఇంటిలో ఉంటారు. నీ కోసం ఈ రాత్రి ఎవరూ రాకుండా చూసుకుంటాను. నీ భర్తను వచ్చి నన్ను కలవని, ఆ తరువాత వెళ్ళని. ఆ మాటలు విని సాధ్వి భర్త వద్దకు వెళ్ళి, స్వామి, మీ కార్యము నెరవేరినది. ఈరోజు రాత్రి ఆమె మిమ్మల్ని రమ్మని చెప్పినది. ఆమెకు ఎంతోమంది ప్రియులు ఉన్నారు. తరువాత ఆమెకు కుదరదు. బ్రాహ్మణుడు ఇలా పలికెను, ఆమె ఇంటికి నేను ఎలా వెళ్ళేది? నేను నడవలేను. ఈ విషయము తెలిసిన తరువాత నేను శాంతితో ఎలా ఉండగలను? నా కార్యం ఎలా నెరవేరుతుంది అనెను. అప్పుడు పతివ్రత ఇలా పలికెను, మిమ్మల్ని నా వీపుపైకి ఎత్తుకొని ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళెదను. మీ పని అయిన తరువాత మిమ్మల్ని తిరిగి తీసుకువచ్చెదను అనెను. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా పలికెను, ఓ కళ్యాణి, నీ వలననే నా ఈ కార్యము నెరవేరుతుంది. నీవు చేయుచున్న పని స్త్రీలకు కూడా సహింపరానిది. రమ్యమైన ఆ నగరంలో నిత్యము ధనవంతుల ఇంటిలో దొంగతనము జరుగుచుండేది. అంతట రాజు రాత్రిపూట కాపలా కాసే భటులను పిలిచి, కోపముతో మీకు ప్రాణముల మీద ఆశ ఉన్నచో ఆ దొంగలను పట్టి నాకప్పగించండి అని పలికెను. రాజాజ్ఞను పొందిన పిదప దొంగలను పట్టుకొనుటలో ఆసక్తులై బలత్కారముగా దొంగను పట్టుకొనిరి. ఆ నగరమునకు సమీపములోనున్న వనములో అగ్నివలే తేజోవంతుడు, యోగులలో శ్రేష్ఠుడు అయిన మాండవ్యముని ఒక చెట్టు క్రింద కూర్చొని నిశ్చలమైన ధ్యానములో ఉండెను. ప్రాణవాయువును నాడిలో నిలిపి ధ్యానము చేయుట వలన బాహ్యములో జరుగుతున్నది ఏది అతను తెలియకుండెను. బ్రహ్మతో సమానుడైన అతనిని చూసి ఆ దుష్టులు, ఇతనే దొంగ, అద్భుతమైన రూపము గల ఇతడు అడవిలో దాక్కున్నాడు అని పలికి మునిని బంధించిరి. బాహ్య జ్ఞానము లేక పోవుట వలన ముని వారిని చూడలేదు, ఏమీ మాటలాడలేదు.
అప్పుడు రాజు దొంగ దొరికాడు. కోటకు దగ్గరనున్న కోట ద్వారము వద్ద అతనికి కఠినమైన శిక్షను విధించండి. అప్పుడు ఆ భటులు మాండవ్యమునికి గుధము నుంచి తల వరకు వెళ్ళున్నట్లు శూలమును గుచ్చిరి. ఇంద్రియములన్నింటినీ నియంత్రించినందున మాండవ్యమునికి నొప్పి తెలియలేదు. మిగిలిన వారు కూడా వారికి ఇష్టం వచ్చినట్లు శిక్షించిరి. అదే సమయంలో సాధ్వి భర్తను వీపుపై మూసుకొని ఆ చిమ్ము చీకటిలో అటుగా వెళ్ళుచుండెను. కుష్ఠువాని సంపర్కము వలన అతని నుంచి వెలువడిన దుర్వాసన వలనను మాండవ్యముని ధ్యానమునకు భంగము కలిగినది. మాండవ్యముని ఇలా పలికెను, నాకు వేదన కలిగించిన వాడు సూర్యోదయమునకు ముందే బూడిద అగును కాక అని శపించెను. మాండవ్యముని ఆ మాటలు పలికినంతనే కుష్ఠువాడు నేలపై పడెను. వెంటనే పతివ్రత సూర్యుడు ఉదయించకుండునుగాక అని పలికెను. వెంటనే ఆమె అతనిని భర్తను ఇంటికి తీసుకొని వెళ్ళి మంచి మంచముపై పరుండబెట్టి 3 దినములుండెను. మాండవ్యముని శపించిన పిదప శూలమును విడిపించుకొని వేరొక దేశమునకు వెళ్ళెను. 3 రోజుల తర్వాత కూడా సూర్యుడు ఉదయించకపోవటం చూసి దేవతలు 3 లోకములు చరాచరములు ఇంద్రుని ముందు మొరపెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి దుఃఖముతో విషయమును చెప్పి, మాకు కారణము తెలియదు, మాకు హితము చేయమని చెప్పెను. బ్రహ్మ ఇలా పలికెను, పతివ్రతకు మరియు మాండవ్యునకు జరిగిన దాని వలన సూర్యుడు ఉదయించుట లేదు. తరువాత దేవతలందరూ బ్రహ్మను ముందుంచుకొని విమానములలో వెంటనే భూమిపైకి పతివ్రత ఇంటికి వెళ్ళిరి. విమానముల కాంతికి మునులు తేజస్సుకు పతివ్రత ఇల్లు 100 మంది సూర్యులు ఉదయించున్నట్లు కనిపించినది. వేరెక్కడా లేదు. ఆ కాంతిని చూసి సూర్యుడు ఉదయించనని భావించి అహతోష్మి, సూర్యుడు నా ఇంటికి వచ్చాడు అని పతివ్రత పలికెను. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలు, బ్రాహ్మణులు, గోవులు వీరంతా నశించుట నీకు ఇష్టమా? అమ్మా, సూర్యోదయముపై నీకున్న కోపమును విడు. పతివ్రత ఇలా పలికెను, నాకు ఈ లోకమంతటి కంటే నా పతియే నాకు గురువు. కానీ సూర్యుడు ఉదయించినచో అతడు మరణించును. అందువలననే నేను సూర్యుని శపించాను. అంతేకాని కోపముతోనో లోభముతోనో మోహముతోనో మత్సరముతోనో నేను ఈ పని చేయలేదు అనెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికెను, అమ్మ, ఒకని మరణము వలన 3 లోకములకు హితము కలుగును. దాని వలన నీకు గొప్ప పుణ్యము కలుగును. పతివ్రత దేవతల సమక్షంలో బ్రహ్మతో, నా భర్త లేని పుణ్యము సుఖము నాకు వద్దు అని పలికెను. బ్రహ్మ ఇలా పలికెను, అమ్మ, సూర్యుడు ఉదయించిన పిదప నీ భర్త భస్మమగును. 3 లోకములు సుఖమును పొందును. నీకు హితమును చేసేదను. ఆ భస్మము నుంచి మన్మధుని వంటి రూపము కలవాడు, సమస్త గుణ సమన్వితుడు అయిన నీ భర్త తిరిగి పుట్టును. నీవు రతివలే ఉందువు. మీ దంపతులు ఇరువురు వైకుంఠంలో శ్రీహరి వలెనే లక్ష్మీదేవి వలెను పూజితులగుదురు. అందువలన నా మాట విను అనెను. అప్పుడు పతివ్రత ఇలా పలికెను, ఓ బ్రహ్మదేవ, నా పతి మరణించిన పిదప వైధవ్యమును పొంది లోకనిందితురాలగుదును. భగ్నాచారురాలనగుదును. పాపురాలను అగుదును. అప్పుడు నేను ఏ లోకమునకు వెళ్ళుదును అనెను. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికెను, దాని వలన నీకు దోషము కలుగదు. నీ భర్త మరణించలేదు. మా వచనముల వలన కుష్ఠువ్యాధిగ్రస్తుడు మన్మధుని వంటి రూపమును పొందును. బ్రహ్మదేవుడు ఆ విధముగా పలికిన పిదప ఆమెయు క్షణకాలము ఆలోచించి సరే అని పలికెను. అప్పుడు సూర్యుడు ఉదయించెను. మునిశాపము వలన అతడు తక్షణమే బూడిద అయ్యెను. ఆ భస్మము నుంచి మన్మధుని వంటి రూపము గల బ్రాహ్మణుడు పుట్టెను. అతనిని చూసిన వారందరూ విస్మయులైరి. దేవగణాలు సంతుష్టులైరి. జనులు సుఖమును పొందుదురు. ఆ తరువాత స్వర్గము నుంచి వచ్చిన సూర్యుని వంటి తేజస్సుతో వెలుగుచున్న దివ్య విమానంలో భర్తతో కూర్చుని స్వర్గమునకు వెళ్ళెను. ఈ విధముగా పతివ్రత శుద్ధురాలు, నాతో సమానురాలు. అందుకే ఆమెకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియను. ఈ ఆఖ్యానమును విన్నవారి పాపములన్నీయును నశించును. అక్షయ స్వర్గమును పొందును. పతితుడైన పిదప ధనికుడగును.
తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.